వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు రాజం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్ గారు ఎంపికయ్యారు. వారితో మాట్లాడి పలు విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్, టీడీపీ అభ్యర్థిగా ఎంపికైనందుకు. అయితే సార్, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఉన్నా కూడా వైసీపీ సింగిల్గా వచ్చినా కూడా వైసీపీదే హవా అంటూ వార్తలు చాలా వస్తున్నాయి. దీనిపై మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి చాలా ఆయనకి ఛానల్స్ కానీ అదే యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ పేపర్ అన్నీ కూడా డబ్బులున్నాయి, బ్లాక్ మనీ ఉంది. సో ఆయన అందరితో రాయించుకుంటాడు, చెప్పించుకుంటాడు, ప్రొపగండా చేస్తాడు, గ్లోబల్ ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేదు. ఉద్యోగస్తులు చూసుకున్నా, వ్యాపారస్తులు చూసుకున్నా, కాంట్రాక్టర్లు చూసుకున్నా, విద్యార్థులు చూసుకున్నా, నిరుద్యోగులు చూసుకున్నా, రైతులు చూసుకున్నా, మహిళలు చూసుకున్నా, ఈ అన్ని సెక్షన్స్ కూడా చివరికి ఎవరైతే వైసీపీకి మూల స్తంభాల్లో ఉన్న ఎస్సీలు, షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్, షెడ్యూల్ ట్రైబ్ పీపుల్, అలాగే మైనార్టీస్ అంటే ముస్లిం పీపుల్, క్రిస్టియన్ పీపుల్, వీరెవ్వరూ కూడా ఆయన్ని ఈసారి సీఎంగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకి 70 సంవత్సరాలుగా ఉన్న అన్ని పథకాలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన 27 పథకాలు తీసివేయడం ద్వారా వాళ్ళ ఉనికినే నరికివేయడం జరిగింది. సో ఎస్సీ కార్పొరేషన్ని జీరో చేయడం వల్ల ఈరోజు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక కుటుంబానికి కూడా సహాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఐటీడీఏని జీరో చేయడం వల్ల ఎస్టీలు ఒక కుటుంబం కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఈరోజు సహాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అలాగే మైనార్టీస్ని అన్యాయం చేసాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే మహిళలు ఈరోజు వంటగదిలోకి వెళ్తే వాళ్ళ కళ్ళల్లో మామూలుగా ఉల్లిపాయకి వస్తే నీరు వస్తుంది, ఇప్పుడు రక్తం వస్తుంది. ఎందుకంటే వంటగదిలోకి వెళ్తే ఉప్పు, పప్పు, నూనె, ప్రతి వస్తువు కూడా ఈరోజు విపరీతమైన ధరలు, ఏ రాష్ట్రంలోని ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రతి గృహిణికి ఈరోజు తెలుసు, ఇంట్లో ఒక బైక్ ఉంటుంది. ఈరోజు పెట్రోలు, డీజిలు లీటర్కి 15 రూపాయలు మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ ఉంది ఈ రాష్ట్రంలోని. అలాగే మహిళకి తెలుసు ఈరోజు వారికి సంబంధించిన పన్నులు ఏ విధంగా, ఆస్తి పన్ను ఏ విధంగా పెరిగింది, చెత్త పన్ను ఏ విధంగా వేసాడు, అలాగే బయటికి వెళ్తే ఏ విధంగా పనులు ఉన్నాయని ఈరోజు మహిళలకు తెలుసు. అలాగే ఈరోజు మహిళలు ఒక బస్సు ఎక్కి రాజాం నుంచి, అంటే ఒక 100 కిలోమీటర్ల దూరం రాజాం నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ఈరోజు డబల్ ది కాస్ట్ అయింది ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ. అలాగే 6 సార్లు కరెంటుకు సంబంధించిన కరెంటు రేట్లు పెరిగాయి. ఇవన్నీ కూడా గృహిణులు చాలా మండిపోతున్నారు. బగ ఏ రోజు ఎలక్షన్ వస్తుందా జగన్మోహన్ ఓడించాలని ఈరోజు రెడీగా ఉన్నారు. అలాగే ఉద్యోగస్తులు 1వ తారీఖు రాక వాళ్ళకి సంబంధించిన ఈఎండీలు కట్టుకోలేక, వాళ్ళకి సంబంధించిన ఏవైతే లోన్ మీద తీసుకుంటున్నారో అవి కట్టలేక, దాని వడ్డీ మీద వడ్డీ, వాళ్ళకి సంబంధించిన అన్ని క్రెడిట్ పోవడం వల్ల వాళ్ళకి అప్పులు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఉద్యోగస్తులు పక్కన పెడితే సార్, మిగతా వాళ్ళకి మాస్ పీపుల్స్కి ఈయన బటన్ నొక్కి డబ్బులు వేస్తున్న పరిస్థితి నెలకొంది కదా, మరి దానిపై ఏమంటారు? ఉచిత పథకాలపై ఇప్పుడు బటన్ నొక్కి కార్యక్రమం అనేది అందరి ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. అందులో తెలుగుదేశం ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, వైసీపీ ఉంటుంది, అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు. ఇవి డబ్బులే జగన్మోహన్ ఇంట్లో డబ్బులు కావు, ప్రజల డబ్బులే అప్పు తీసుకొని చేస్తున్నాడు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఒకే ఒక ఉదాహరణ, ఈయన 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు ప్రజలకు ఇచ్చానని చెప్పాడు. పేద ప్రజలకు ఇచ్చానని చెప్పాడు. బాగానే ఉంది, అందరికీ ఇచ్చాను అంటున్నాడు. మరి ఏ విధంగా సంపద సృష్టిస్తున్నాడంటే దాని గురించి మాట్లాడు. ఏమైనా చెప్పుకోదగ్గ ఒక పరిశ్రమ వచ్చిందా? పోనీ అంతా రెడీగా ఉన్న ఒక పోలవరం 72% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే, ఇంకొక 28% 1 సంవత్సరంలో పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్ట్ని అత్యాశతో లంచాల కోసం ఏకంగా కాంట్రాక్టర్ని మార్చి మెగా కాంట్రాక్టర్ని తెచ్చుకుని దగ్గర బినామీని ఈరోజు నాశనం చేశాడు. 1% కూడా ముందుకెళ్ళా, తీరా చూస్తే 5% వెనక్కి వెళ్ళింది. అదే ఒక్క సంవత్సరంలో ఆ పాత కాంట్రాక్టర్తో పూర్తి చేసి ఉంటే ఈరోజు అదే ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనీసం ఈ 4 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు మనకు రాబడి వచ్చి ఉండేది. 1 కోటి ఎకరాలకు నీరు రావడం ద్వారా మనకు పండిన పంటలు, దాని ద్వారా వచ్చే ట్యాక్సెస్ ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే
ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండేది. అలాంటిది నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నాశనానికే వచ్చాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఇది చదువుకున్న విద్యార్థులు అందరూ గమనించారు. అలాగే నిరుద్యోగులు, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులు చాలా బాధపడుతున్నారు. ఈరోజు వారి పరిస్థితి అగోచర్యం అయింది. ఈరోజు ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థికి ఒక్క ఉద్యోగం ఆంధ్రప్రదేశ్లో ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. జగన్మోహన్ రెడ్డికి పెద్దగా జ్ఞానం లేదు, జగన్మోహన్ రెడ్డి పెద్దగా చదువుకోలేదు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి ఓట్లు తెచ్చుకుందాం అనుకున్నాడు, అది కళ. ఎందుకంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడానికి సంపద సృష్టించడంలా 10 లక్షల కోట్లు అప్పు చేసి మన డబ్బులు మనకే ఇచ్చాడు అనేది ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆయనకు ఒక్క ఓటు కూడా వేసే పరిస్థితి ఉండదు. సింగిల్ డిజిటే నేను అనుకోవడం. ఓకే, ఎన్డీఏ కూటమి వల్ల మరి ఓట్లు చీలి బీజేపీ వైపుకు మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఎన్డీఏ కూటమి కలిసి మేము చేస్తున్నాం. తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ కలిసి అభ్యర్థుల్ని పెట్టాం. సో ఈ 3 గుర్తులు ఏ గుర్తున్నా మా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. సో అలాగే జనసేన నాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు ఒక క్రేజ్ ఉంది. ఆయనకి ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళకి కూడా బాగా ప్రజల్లో మద్దతు వచ్చింది. అలాగే బీజేపీ మోడీ గారిని చూసి మిగతా వారు ఓటు వేయడం జరుగుతుంది. అందుకోసం 170 సీట్లు రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అభ్యర్థులు కాని వారు చాలామంది అసమ్మతులు కూడా ఉన్నారు. దానిపై మీరు ఏమంటారు? వాళ్ళకి ఎట్లాంటి బుజ్జగింపులు ఉంటాయి? అంటే ఏ ఎలక్షన్స్లోనే ఏ రాజకీయ పార్టీకైనా ఖచ్చితంగా సీటు రానివాడు అల్లరి పెట్టడం జరుగుద్ది. వారికి బుజ్జిగింపులు పార్టీ చేస్తుంది. ఎందుకంటే 170 సీట్లలో ప్రతి పార్టీ కూడా అభ్యర్థులు ఉంటారు. వాళ్ళు కష్టపడడం, ప్రజల్లోకి వెళ్ళడం, వారి ప్రజల మద్దతు కోసం తిరగడం, ఇవన్నీ కూడా అన్నీ సాక్రిఫైస్ చేసి ఏ అభ్యర్థి అయినా చేయడం జరుగుతుంది. సో సీట్ రానప్పుడు డెఫినెట్గా అసంతృప్తిగా ఉంటారు. దాన్ని పార్టీ హైకమాండ్లు ఖచ్చితంగా దగ్గర కూర్చోబడి అసంతృప్తిని లేకన్నా వారికి వచ్చే గవర్నమెంట్లో ఇంపార్టెన్స్ ఇస్తాము, లేకపోతే వారికి సంబంధించిన ఏవైతే బలాబలాలు ఉన్నాయో ఆ బలాబలం గురించి మార్చి వారిని సంతృప్తిపరచడం జరుగుతుంది. సార్, అట్లాగే చిలకలూరిపేటలో జరిగిన కూటమి సభ అది ఫెయిల్ అయ్యిందని చాలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మోడీ గారి ప్రసంగం అయితే చప్పగా సాగింది అంటున్నారు. దీనికి మీరేమంటారు? చిలకలూరిపేటలో జరిగిన సభ అద్భుతం. లక్షలాది మంది వచ్చారు. నేనే స్వయంగా వెళ్ళాను. కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే వైసీపీ నాయకులకు కానీ లేకపోతే ఆ బ్లూ మీడియాకి వాళ్ళ కళ్ళకి అసలు కనబడుతుందా? కళ్ళుకి గొంతులు కట్టుకొని మాట్లాడే మాటలు ఇవి. సో 100% సక్సెస్ఫుల్ అయింది. అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. మోడీ గారు కూడా ఎఫెక్టివ్గా మాట్లాడారు. ఈ రాష్ట్రంలోని కేంద్రంలో ప్రభుత్వం రావాలా, వస్తేనే మనం డెవలప్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే అపోజిషన్ ఎప్పుడు కూడా చెప్తుంది ఖచ్చితంగా సక్సెస్ కాలేదనో లేకపోతే జనాలు రాలేదనో, లేకపోతే ఇంకా అంటే 3 గంటలకి ప్రారంభవలసిన సభ ఉదయమే 9 గంటల ఫోటోలు తీసి ఫోటోలు వేస్తూ ఉంటారు వాళ్ళ పత్రికల్లో కానీ వాళ్ళ టీవీలో. సో ఇది పెద్దగా చెప్పుకోదగ్గదేం కాదు. సార్, మీరు 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అప్పటి రాజకీయాలు 1994 నుంచి అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనుకుంటున్నారు? చాలా మార్పు వచ్చింది. గ్లోబలైజేషన్లో ఏ విధంగా మార్పు వచ్చిందో రాజకీయాల్లో కూడా అదే విధంగా మార్పు వచ్చింది. అంతే అంటారు? అయ్యా, అట్లాగే మిమ్మల్ని ఇప్పుడు వైసీపీ అభ్యర్థిని ఎదుర్కోవడానికి మీరు సంధించే మెయిన్ అస్త్రాలు ఏంటి అసలు? ఇప్పుడు ఇక్కడ నేను రాజాంలో 2009 నుంచి 14 ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే విప్పుగా మంత్రిగా చేశాను. మంత్రి విప్పుగా చేసే టైంలో రాజాం నియోజకవర్గానికి సంబంధించిన పర్మనెంట్ ఎప్పటి నుంచో ఇబ్బందులు ఉన్నాయి. వాటర్ అనేది చాలా ఇబ్బంది ఉండేది. నాగావళి పక్కల వెళ్ళినా నాగావళి ఎజిసెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ, కానీ డ్రింకింగ్ వాటర్ చాలా ఇబ్బంది ఉండేది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ అంతా కూడా సాల్ట్ వాటర్. సో చాలా ఇబ్బంది పడేవారు. దానికి 121 పంచాయతీలకి అలాగే మున్సిపాలిటీకి ఇంకా రానున్న ఒక 20-30 సంవత్సరాలు సరిపడా వాటర్ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. సో అది చాలా పెద్ద అచీవ్మెంట్. అలాగే ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి, ఆడపిల్లలు చదువుకోవడానికి జూనియర్ కాలేజ్ లేదంటే సపరేట్గా జూనియర్ గర్ల్స్ కాలేజ్ తేవడం జరిగింది. అలాగే డిగ్రీ కాలేజు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేక చాలామంది ప్రైవేట్ కాలేజీలు ఉన్నప్పటికీ ఫీజులు చెల్లించుకోలేక ఇంటి దగ్గర ఉంటే వారి కోసం ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తేవడం జరిగింది. లేకపోతే ఇక్కడి నుంచి డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్కి వెళ్ళాలంటే కనీసం చీపురుపల్లి లేకపోతే విజయనగరం, శ్రీకాకుళం, పాలకొండ వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు ఇక్కడే పెట్టడం వల్ల అది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే
ఒక 60 బెడ్ ఆసుపత్రి ఉండేది, దాన్ని 100 బెడ్ హాస్పిటల్ చేసి స్పెషలిస్టులను తేవడం జరిగింది. చాలా చక్కగా అది ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా చాలా చిన్న నేరో రోడ్స్ ఉండేవి, దాన్ని ఈరోజు డబల్ రోడ్స్ చేయడం వల్ల రాజాం సెంటర్ నుంచి మండల హెడ్ క్వార్టర్కి వంగరకి, అలాగే రాజాం టు సంతకవిటి, అలాగే రాజాం టు రణస్థలం విశాఖపట్నం దగ్గర ఉండాలని, అలాగే జీసగడం మీదుగా జీసగడం రైల్వే స్టేషన్కి దానికి సంబంధించి రైల్వే వెళ్ళి ఎక్కి దిగడానికి నెలకు ఒక 350 రూపాయలు ఉంటే ఏ పనైనా గంటలో వెళ్ళి గంటలో చేసుకోవడం విధంగా ఒక రోడ్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా దీనికి తోడుగా మాకు ఇక్కడి నుంచి 40 కిలోమీటర్ దూరంలో 132/33 సబ్స్టేషన్ ఉంటే దాని మా నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ తేవడం జరిగింది. దాని ద్వారా ఎలాంటి ఒడిదొడుగులు లేవు, అంటే పవర్ ఫ్లక్చువేషన్స్ ఉండవు, గాలి వచ్చినా వాన వచ్చినా వర్షం వచ్చినా కాన్స్టెంట్గా ఈరోజు పవర్ ఇస్తున్నాం. సో ఇలా మౌలిక సదుపాయాల మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టాం, ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది, మెడికల్గా ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం జరిగింది. జిఎంఆర్ ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఆ రోజు ప్రారంభిస్తే ఆరోగ్యశ్రీ లేక చాలా ఇబ్బంది పడుతుంటే ఆరోగ్యశ్రీ తేవడం జరిగింది. ఈ విధంగా దాని ద్వారానే ఈరోజు రాజాం కూడా ఒక హెల్త్ హబ్లా తయారైంది, ఎడ్యుకేషన్ హబ్లా తయారైంది. సో మాకు ఇంకా నీడ్ ఓన్లీ ఇండస్ట్రీస్ మా జిఎంఆర్ గారిని అడగడం జరిగింది. అలాగే రేపు రాబోయే ప్రభుత్వంలో కూడా ఒక క్లస్టర్ ఇక్కడ తేవాలి, ఇండస్ట్రియల్ క్లస్టర్ అనే దీని మీద ఉన్నాం. అలాగే రాజాం బాగా డెవలప్ అవ్వాలి అనేది, ఎందుకంటే ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు వచ్చేటప్పుడు మేము అడగడం జరిగింది, రాజాంకి ఒక రింగ్ రోడ్ కావాలి, ట్రాఫిక్ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నారంటే ప్రభుత్వం వచ్చే వెంటనే ఇస్తామని చెప్పడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇక్కడ చాలా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అడిగాం, అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే 4 లైన్స్ విజయనగరం టు పాలకొండ, తద్వారా మాకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా వేగం అవుతుందని చెప్పాం, అది కూడా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఒక పీజీ సెంటర్ ఇక్కడ కావాలి, ఎడ్యుకేషన్ హబ్ అవ్వాలంటే అంటే దానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. సో మా వరకు మేము రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధి, 2009 నుంచి 2014 చేసే అభివృద్ధిని ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి యువకుడు కానీ ప్రతి కుటుంబం కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు. అందుకోసం నా ఎదురుగా ఉన్న అభ్యర్థి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి జోగులు ఆయన పేరు, ఈరోజు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఇది పాయిగ్రావుపేటకి. సో కొత్త అభ్యర్థిని వెతుక్కొని తెచ్చుకోవాల్సి వచ్చింది. కొత్త అభ్యర్థికి ఏ విధమైన చరిత్ర లేదు, ఆయన ఏవో చెప్పుకునేవి కూడా ప్రజలు నమ్మడానికి లేదు. ఆయన ఇప్పటి వరకు ఏదో చిన్న ప్రొఫెషన్లో ఉన్నాడు, కానీ ఆయన అంటే మాకు పెద్దగా అంటే ఇక్కడ ఉన్న ప్రజలు పెద్ద కాంపిటేటివ్గా ఆయన్ని చూడడం లేదు. చంద్రబాబు గారితో మీ అనుబంధం ఎట్లా ఉంటుంది సార్? నేను 2018లో ఈ పార్టీకి రావడం జరిగింది. అంతవరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 18లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉండి కవర్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా గౌరవం ఇచ్చారు. డెఫినెట్గా అంటే రేపు రాబోయే ప్రభుత్వంలో మంచి అవకాశం ఇస్తామని ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు మీరు 2019లో ఓడిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజాస్వామ్యవాది. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ అనేది దేశంలో ఉన్న అన్ని రీజనల్ పార్టీ కన్నా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఇది నేను గర్వంగా చెప్పగలను. ఐ బోర్న్ యాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్. నేను 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ నేను చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజాస్వామ్యవాది. ఎవరు ఏం చెప్పినా దానికి ముందు దానికి ఒక విలువలతో కూడిన ఆయన ముందు అంటే విజన్, అలాగే ఎవరేం చెప్పినా వినడం జరుగుతుంది, అందులో మంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ప్రతి సభలో కానీ ఆయన ఎవరితో మాట్లాడినా ఒకటే చెప్పడం జరిగింది, ఇంత ఏజ్లో కూడా నేను అంటే ఎక్స్పీరియన్స్డ్ అనకన్నా నేను నిత్య విద్యార్థిని అని చెప్పడం. అంటే చాలా తక్కువ మంది అంటే పొలిటీషియన్స్ మరీ చాలా అసలు ఉండరు, అలాంటి పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు లోకేష్ బాబు గారు కూడా ఈ పార్టీని ఇంకో 30 సంవత్సరాలు నడిపించగల క్యాపబుల్ ఉన్న నాయకుడు. అంటే స్టాన్ఫర్డ్లో ఆయన చదివారు. స్టాన్ఫర్డ్ అనేది వరల్డ్ నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్. అక్కడ ఎవరు చదివినా రాజకీయాల్లో ఉండేవాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్లు అయ్యారు, యూరోప్లో ప్రెసిడెంట్లు అయ్యారు, లేకపోతే రాష్ట్రపతులు అవుతారు, లేకపోతే ఆర్థిక శాస్త్రవేత్తలు అవుతారు. సో
మా నాయకుడు యువ నాయకుడు మాకు విజన్ ఉన్న నాయకుడు ముందుకు తీసుకెళ్తాడు ఆంధ్రప్రదేశ్ని. అలాగే అందరినీ కలుపుకోవడం కానీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉన్నారో ఆ ఫుడ్ స్టెప్లో లోకేష్ బాబు వెళ్తున్నారు. సో ఈ పార్టీకి అసలు ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. అంటే మీరు కాంగ్రెస్లో అన్నేళ్ళు పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? షర్మిలని అధ్యక్షురాలుగా పెట్టడం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ గురించి? అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ఇంకా జీవాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. రేపు మేము గెలుస్తాం, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది ఇక్కడ డెఫినెట్గా. వచ్చిన తర్వాత వైసీపీ అనేది నాకు తెలిసినంత వరకు ఆ కేడర్ అంతా కూడా మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తే కాంగ్రెస్ జీవం వస్తుందని నేను అనుకుంటున్నాను. అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ మేము తెలుగుదేశం. ఓకే. అట్లాగే కడపలో వివేకానంద గారి భార్య లేదంటే వారి కుమార్తె కానీ నించోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ టీడీపీలోకి వస్తామంటే ఆహ్వానించే పరిస్థితులు ఉన్నాయంటారు? అంటే ఇది నేను చెప్పే మాట కాదు, మా నాయకుడు అలాగే మాకు ఒక వ్యవస్థ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పొలైట్ బ్యూరో తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను. ఓకే సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ అసలు? నాది మా ఫాదరు పిఆర్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా స్టార్ట్ అయ్యారు ఆయన, అలాగే సూపరింటెండెంట్గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. సో మేము నాది ఇక్కడే ఈ ఎజిసెంటే లావేటిపాలెం, లావేరు మండలం. సో నేను మా అక్క ఫస్ట్, తర్వాత మా అన్నయ్య, నేను, మా తమ్ముడు, అంటే మా సిస్టరు, ముగ్గురు బ్రదర్స్ మేము. సో సిస్టరు ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నారు శ్రీకాకుళం మున్సిపాలిటీలో. మా మామయ్య అంటే మా బావగారు కూడా ఆయన రిటైర్డ్ అయ్యారు. అలాగే తర్వాత నేను, మా అన్నయ్య ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. తర్వాత నేను, లేకపోతే నా తమ్ముడు ఇవి చూస్తూ ఆయన బిజినెస్ చేస్తూ ఉంటాడు. రాజకీయాల్లో అయితే నేనే మొదట రావడం, మా కుటుంబ నేపథ్యంలో మేమే రావడం. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇప్పుడు యూఎస్లో గ్రాడ్యుయేషన్ చేస్తుంది, ఫస్ట్ ఇయర్. ఇంకొక అమ్మాయి పూణేలో 9th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే రామ్మోహన్ నాయుడు గారితో మీకు ఎట్లా అనుబంధం ఎట్లా ఉంటుంది సార్? ఎందుకంటే ఎర్రనాయుడు గారిని చూసిన మీరు ఆయన తనయుడు ఎట్లా మీతో ఉంటారు అంటే రామ్మోహన్ నాయుడు నాతో బాగుంటాడు, కానీ మీ సీనియర్స్ యాక్చువల్గా. అవును, చిన్నాయుడు గారు, నేను, లేకపోతే ఇంకా ఆ టైం నుంచి అంటే 94 నుంచి కదా, తిను వాళ్ళ ఫాదర్ ఫుడ్ స్టెప్స్లో నడుస్తున్నాడు ఎర్రనాయుడు గారు లాగా. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, యువ నాయకుడు. యువతలో ఒక క్రేజ్ ఉంది, ఎంటైర్ స్టేట్లో కొంత ఒక అభిమానం సంపాదించుకున్నాడు. సో పార్టీలో ఇలాంటి యువ నాయకులు ఉంటేనే పార్టీ ఇమీడియట్గా బాగా గ్రో అవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం భువనేశ్వర్ గారు ప్రజల్లోకి వచ్చారు ఎప్పుడంటే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిన సమయం నుండి ఇప్పటి వరకు ఆవిడ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆవిడ గురించి మీరు ఏమంటారు? భువనేశ్వరమ్మ గారు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు. అంటే ఏ అన్యాయం జరిగిందో ప్రజలకు చెప్పడానికి ఆమె వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆమె ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఎవరైతే చనిపోయారో ప్రతి ఇంటిని నేను తలుపు తడతాను, వారికి సాయం చేస్తానని. అందులో భాగంగా వారు వెళ్తున్నారు. సో మేడం కూడా ఒక పెద్ద ఎంటర్ప్రినర్. ఈ దేశంలో మహిళా ఎంటర్ప్రినర్ చాలా తక్కువ, అందులో మేడం గారు ఒక పెద్ద ఎంటర్ప్రినర్. సో ఎంటర్ప్రినర్కి ఓవరాల్గా నాలెడ్జ్ ఉంటుంది. సో మేడం గారికి చాలా నాలెడ్జ్ ఉంది పార్టీ పట్ల, ప్రజల పట్ల, ఇండస్ట్రీ పట్ల. సో చంద్రబాబు నాయుడుకి ఎలాంటి విజన్ ఉందో మేడం గారు కూడా చాలా మంచి విజన్ ఉందని నేను నమ్ముతున్నాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.